క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభునామములో మీ అందరికీ వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ ప్రత్యేక సందర్భాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నన్ను సాధారణంగా ఈ ప్రత్యేక క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపురి, మరి సంఘ సేవకుడు సత్యం గారికి, పెద్దలకు, సంఘస్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎనికేపాడు, రామరపాడు, అలాగే గుణదల ఈ ఉమ్మడి క్రిస్మస్ జరుపుకోవడానికి అందరు కలిసి ఇక్కడ చేరి దేవుని నామాన్ని మహిమపరచడానికి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే ఇక్కడున్న సేవకులు జీవన్ బాబు గారు, అలాగే మిగిలిన సేవకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగానే తప్పకుండా ఒక ఫీల్ ఆ విన్న వారిలో వస్తుంది, పలికిన వారిలో కూడా వస్తుంది. అదేమిటంటే సంతోషం. క్రిస్మస్ అంటే సంతోషం. అందుచేతనే సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను చెప్పబడింది. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి రావడం అనే శుభ సందర్భం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏకగ్రీవంగా బేషరతుగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ జరపని ఏ ఒక్క దేశం కూడా లేదు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఏ ఒక్క దేశం కూడా లేదు. ఒకవేళ జరుపుకోలేదు అనుకుంటే అంటే ఒకవేళ దేశం కాకపోవచ్చు, అది ఒక అడవి కావచ్చేమో. అందుచేత దేశం అని ప్రపంచ పటంలో ఉంది అంటే క్రిస్మస్ జరిగిన దేశం కాదు అని గుర్తించాలి. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆయన నామం ప్రకటించబడుతుంది. అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ప్రకటన లేకుండా, ప్రచారం లేకుండా, ఇతరత్ర ఎలాంటి మీడియాను వాడకుండా యేసు క్రీస్తును ప్రపంచమంతా విస్తరింపజేసిన దేవుడు ఆయన పూజించదగినవాడు. ఈ క్రమంలో దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త చూడండి, 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనం లేక 34 నుండి. అందుకు మరి నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. 38వ వచనంలో 2వ భాగం, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. ఈ మాట నా వెంట దయచేసి అందరూ పలకండి దయచేసి. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చదవని వాక్య భాగాలను దీవించండి. కొద్దిసేపు మీ లేఖనాలు ధ్యానించబోతున్నాం. పరధ్యానాన్ని తొలగించండి. నాయన ఏకాగ్రత అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దూత మరియా ఇద్దరు మధ్య జరిగిన ఒక సంభాషణ ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు జన్మ సందర్భంలో దూత ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. దూత మరియతో మాట్లాడుతున్నాడు. నీవు కుమారుని కంటావు అని దూత మరియతో చెప్పడం ఇక్కడ మనం చదువుకున్నాం. మరియా పరిస్థితి అప్పటికి ఎలా ఉందంటే, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, పెళ్ళి ప్రదానం చేయబడింది, బెట్రోతలు అయిపోయింది, కార్లు పంచడమే మిగిలింది, పెళ్లి జరగడమే మిగిలింది. మన భాషలో చెప్పుకుంటే ఆ పరిస్థితుల్లో ఆలోచనలు ఎలా ఉంటాయి? పెళ్ళి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరెవరు వస్తారు అనే సంగతుల ఆలోచన, పెళ్లి కుమారుని గురించి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుని గురించి పెళ్లి కుమార్తె తీవ్రంగా ఆలోచన చేయడం, పెళ్లి రోజు కొరకు ఎదురు చూడడం, ఆ హడావిడితో మనసు నిండుంటుంది. అలాంటి సందర్భంలో దూత మరియతో మాట్లాడుతున్నాడు. దూత మరియతో మాట్లాడేవారు అంటే తప్పకుండా అది ఏ సందర్భం అయి ఉంటుందని ఎవరైనా భావిస్తారు. మరే కానీ ఇతరులు ఎవరైనా తప్పకుండా వివాహాన్ని గురించిన సంగతే చెప్పబోతున్నాడు దూత. నా వివాహం ఎలా జరగబోతుందో కదా దూత కూడా మాట్లాడుతున్నాడని భావించడానికి అన్ని విధాల అవకాశం ఉంది. కానీ దూత చెప్పిన మాట అది మామూలు సమాచారం కాదు, ఒక విడ్డూరపు సమాచారం, మామూలు సమాచారం కాదు. లోకంలో ఉన్న ఎవరికైనా అది ఒక ప్రమాదకరమైన సమాచారం, భయపడే సమాచారం, సిగ్గుపడే సమాచారం, ఉరివేసుకునే సమాచారం, ఆత్మహత్య చేసుకునే సమాచారం, విలవిలాడిపోయే సమాచారం, ఎవరు అంగీకరించని సమాచారం. పెళ్ళంతా సెట్ అయిపోయి, భర్త కూడా సెట్ అయిపోయి, ఇక పెళ్ళికి ముందుగా జరిగే ప్రధానం కూడా జరిగిన తర్వాత నీవు గర్భాన్ని ధరిస్తావు, నీకు ఒక కుమారుడు ఉద్భవిస్తాడు అని చెప్పడం అనేది లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఇది తట్టుకోవడానికి ప్రపంచంలో మరియ గుండె తప్ప మరో గుండె సూటు కాల దేవునికి. మరియ గుండె తప్ప మరొక గుండె సూటు కాలేదు. మరియ గర్భం తప్ప మరో గర్భం అంత సమాంతరంగా లేకపోయింది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి, దేవుడు యేసుక్రీస్తుగా రావడానికి ఆయనకు ఒక స్త్రీ అవసరం వచ్చింది. హి వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ వుమన్. ప్రపంచంలోనికి దేవుడు రావాలి అంటే మానవుడుగా మానవుల ద్వారా రావడం, ఇక్కడ అది జరిగింది. మానవుడుగా రావాలి, మానవుల ద్వారా రావాలి, ఒక జన్మ ద్వారా రావడం అనే దేవుని నిర్ణయమైనప్పుడు ఆ నిర్ణయంలో మరియ ఎంపిక చేయబడింది. మనం చదువుకునే వచ్చిన భాగంలో మరియ నేను పురుషుని ఎరుగున దాన్ని ఇది ఎలాగూ జరుగునని ఒక సాదాగా ఒక మాట అనడమే మనం చూస్తాం. ఆ తర్వాత ఏమందో ఇక్కడ రాయబడింది 38వ వచనంలో, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరి తప్ప ఈ మాట ఎవరు అనలేరు, భూమి మీద ఎవరు అనలేరు. భర్త ఏమనుకుంటాడు అనే భయం ఉంటుంది, సమాజం ఏమవుతుంది అనే భయం ఉంటుంది, ధర్మశాస్త్రం అంగీకరించదు కనుక రాళ్ళు పెట్టి కొట్టి చావగొడతారు అనే భయం ఉంటుంది.
యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందే యేసుక్రీస్తును అర్థం చేసుకున్న మహోన్నతమైన మహిళ చెప్పండి ఎవరు? మరియా. అందుచేతనే ఇక్కడ ఏం రాయబడిందంటే మొదటి అధ్యాయం 36 వచనంలో, వచ్చిన ప్రారంభంలో ఏముందండి? మరియు అని ఉంది. మరియు. ఆ తర్వాత 38వ వచనంలో రెండో పదం ఏమిటి? మరియా. క్రిస్మస్ ప్రపంచానికి ఇచ్చింది ఎవరు? మరియు మరియా. అండ్ మేరీ. ప్రపంచ స్త్రీలందరూ అండ్ మేరీ. ప్రపంచ స్త్రీలందరి నుండి ఒక స్త్రీని ఎన్నిక చేసుకున్నప్పుడు మరియా ఎంపిక చేయబడింది. యేసుక్రీస్తుని గురించి సమాచారం ఆమె విన్నప్పుడు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. అందుచేత ఇక్కడ మనం గమనిస్తున్నాం, మరియు మరియా. ఇలా పలకడమే న్యాయం అనిపిస్తుంది నాకు. ఒట్టి మరియా అనడం కంటే కూడా మరియు మరియా. ఎవరన్నా ఇలా పెట్టుకుంటే కూడా పేరు బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఒక చిన్న ఆడపిల్లని తీసుకు, అయ్యా ఈ అమ్మాయికి పేరు పెట్టాడంటే ఈ పేరు పెట్టుండేవాడిని, మరియు మరియా అండ్ మేరీ. ప్రపంచ ప్రజలందరూ ఒక ఎత్తు కాగా అండ్ మేరీ ఒక ఎత్తు. ఆయన జన్మించి 2023 సంవత్సరాలైంది. ఆయన అర్థం చేసుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఆయన జన్మించక ముందే ఆయన అర్థం చేసుకున్న మహామహిళ మరియు మరియా అండ్ మేరీ. యేసుక్రీస్తును అకామిడేషన్ ఇచ్చింది ఆమె. ఇది గర్భాన్ని అద్దెకివ్వడం కాదు, సరోగసి కాదు. ఇది సరోగసి అంటే అది వేరు. అంటే మానవ సెమిన్ని, ఒకరి సెమిన్ని మరొకరిలోకి ఎక్కించడం, అది కాదు. ఇది ఇట్స్ నాట్ ఎనీ గైనిక్ సైన్స్. ఇది ప్రసూతి శాస్త్ర విరుద్ధం, పురిటి సూత్రాలకు వ్యతిరేకం. ఇలా గర్భధారణ జరుగుతుందని గైనిక్ సైన్స్ చదివిన ఎవరి పుస్తకంలో కూడా ఈ చాప్టర్ ఉండదు. మరియకు మాత్రమే సాధ్యమైంది. ఆమె యేసుక్రీస్తుకు అకామిడేషన్ ఇచ్చిందండి, స్థలం ఇచ్చింది. లోకం స్థలం ఇవ్వలేక పశువు తొట్టి చూపించింది ఆయనకి. ఆయన ఎక్కడ పెట్టారు? పశువు తొట్టులో పరుండు పెట్టారు. లోకానికి చేత కాలేదు యేసుక్రీస్తుకు చిన్న చిన్న చోటు ఇవ్వడానికి. లోకాన్ని కలిగించిన దేవుడు మానవుడిగా వస్తుండగా ఆయనకు అంగరంగ వైభవంగా ఆహ్వానం పలకవలసిన ప్రపంచం కనీసం ఆయన పరుండబెట్టడానికి చోటు ఇవ్వలేకపోయింది. మరియా తన కడుపులో దాచుకుందండి యేసుక్రీస్తుని. అందుచేత ఈమెవరు? మరియు మరియా తన కడుపులో దాచుకుంది. నేను స్త్రీగా పుట్టినందుకు చేతనే కదా ఇది నాకు సాధ్యమైంది అని గర్వించిన మహిళగా మనం భావించవచ్చు. యేసుక్రీస్తును కలిగి ఉండడం ఒక ధైర్యం, ఒక ధైర్యం. అందరికీ చేత కాదు. యేసుక్రీస్తును మనం ధరించడం, భరించడం అందరి చేత కాదు. కొందరి చేత అవుతుంది. ఆ కొందరిలో మనం ఉన్నాం. ఆ కొందరిలో మనం ఉన్నాం. లోకరీతిగా అందరిలో ఉన్నాం, కానీ ప్రభువుని ధరించిన లేక స్వీకరించిన కొందరిలో మనం ఉన్నాం. లోకానికి ఈ సూత్రం తెలియదు.
కొందరిలో ఉండాలని వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు ఏమంటారు, లోకం ఏముంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అసూత్రం కాదు ఇక్కడ, అసూత్రం కాదు ఇది. అందరిలో కొందరు ఆయన నమ్ముకున్నారు, అందులో నేనున్నాను. మరియా ఒక సాహసి, ఒక ధైర్యశాలి, ఒక నిబ్బరం, ఒక గుండె నిబ్బరం. మరియా అంటేనే తిరుగుబాటు అని అర్థం. అసలు ఒక గుండె నిబ్బరం, సమాజానికి ఎదురు నిలిచింది, శాస్త్రాలకు ఎదురు నిలిచింది. భర్తతో ముందుగా మాట్లాడుకోవడం కానీ, ఆయన కొంచెం ప్యాసిఫై చేయడం కానీ, మీరేం అనుకోవద్దండి, నేను మామూలుగా మొదటి నుంచి మంచిగా ఉన్నాను, నా సర్టిఫికేట్ చూడండి, ఆ ముందున్నటువంటి నా కొన్ని హెల్త్ కార్డ్స్ చూడండి, నా యొక్క ప్రొఫైల్ చూడండి, నా గురించి సాక్ష్యాలు చూడండి, మీరేమైనా నా అపార్థం చేసుకోవద్దు అనే సంగతే పట్టించుకోలేదు ఈమె. అందుచేత ఈమె ఎవరు? మరియా. యేసుక్రీస్తుని గురించి వినాలంటే అంతకుముందు మరియను గురించి మనం తప్పకుండా వినాలంతే. యేసుక్రీస్తు మరియలేని యేసుక్రీస్తు కాదు, మరియలోని యేసుక్రీస్తు. ఆమె అంటున్నది, నీ మాట చొప్పున నాకు జరుగును కాక, లెట్ దై వర్డ్ బి ఫుల్ఫిల్డ్. నీ మాట చొప్పున జరుగును కాక. ఏమిటా మాట? ఈమె గర్భాన్ని ధరించి కుమారుని కండం, వివాహానికి ముందే, పెళ్లి కాకముందే, ప్రధానం అయిన తర్వాత ఎందుకు జరిగింది? ప్రధానికి ముందు జరిగితే యోసేపుకు సంబంధం ఉండేది కాదు, ఎంత బాగుండేది. దేవుడేదో కొంచెం తొందరపడ్డట్టున్నాడే, సంథింగ్ రాంగ్ హ్యాపెండ్, రీట్రై అన్నట్టు లేదు. ఇది కొంచెం ముందే చేసుంటే, ఆ ప్రధానం కాకముందే జరుగుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. ప్రధానం అయిన తరువాత ఆయన ఎందుకు యేసుక్రీస్తుగా మరియ గర్భంలోనికి వచ్చాడు అంటే, యేసుక్రీస్తు ప్రొటెక్షన్ కావాలి. ఈ లోకంలోనికి వస్తున్నాడు కాబట్టి ప్రొటెక్షన్ కావాలి. ఈమె వివాహానికి ముందే గర్భాన్ని ధరించింది కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టాలి. అలా కొడితే మరియ చనిపోతుంది, మరియ గర్భంలో ఉన్న ఆ పసివాడు కూడా చనిపోతాడు. మరి లోకానికి రక్షణ ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ఎలా జీవిస్తాడు భూమి మీద? ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. మరియ మీద ఎందుకు రాయి పడలేదు? మరియ మీద ఎందుకు విమర్శ రాలేదు? మరియ మీద ఎందుకు సమాజం ఎగబడలేదు? మరియను ఎందుకు అనేకులు దూషించలేదు, ధైర్యం చేయలేకపోయారు? ఎవరు అడ్డం వచ్చి ఉండాలి చెప్పండి? ఊహించేని చెప్పచ్చు. యోసేపు. జోసెఫ్ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద చైల్డ్ అండ్ మేరీ. తన భార్య గర్భంలో ఉన్న శిశువును కాపాడుకున్నాడు. ఒకవేళ రాళ్ళు పట్టుకుని వచ్చినా ఏమంటాడు యోసేపు? ఏమిటి యోసేపు, నీ భార్య ఇంకా నీకు పెళ్లి కాలేదు కదా, ఆమె గర్భవతంట అంటే నువ్వు నాకు చెప్పాలి, అది నేను నీకు చెప్పాలి, అది నుండి గొడవ. నువ్వు కదా నాకు చెప్పేది. ఆమె నా భార్య. నేనేదైనా కంప్లైంట్ చేస్తే మీరు పంచాయతీ చేయండి, రాళ్ళు కింద పడేసి నోళ్ళు మూసుకుని వెళ్ళండి అనకపోతే గొడవ వచ్చేది కదా. జోసెఫ్ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ చైల్డ్ జీసస్ అండ్ మేరీ. దేవుని ఎంపిక చూడండి ఎంత గొప్పగా ఉందో.
దేవుని ప్రణాళిక చూడండి ఎంత గంభీరంగా ఉందో. మనం పశువుల తొట్టులోని యేసుక్రీస్తుని గురించి మనం పాడుకుంటున్నాం, సంతోషిస్తున్నాం, బోర్లు కడుతున్నాం, చమ్కీ లైట్లు పెడుతున్నాం, పశువుల తొట్టికి సంబంధించిన పాటలు పాడుతున్నాం, దూతలకు సంబంధించిన పాటలు పాడుతున్నాం. దానికి ముందు కథ మరియ ఉంది. గొప్ప కథనాన్ని నడిపించింది. ప్రపంచ చరిత్రను తిరగరాయడానికి ఒక మహానుభావుని ఈ లోకంలోనికి తెచ్చింది తన గర్భస్థ వ్యవస్థ ద్వారా. అందుచేత ఆమె ఏమని పిలుస్తున్నాం మనం? మరియా. ఇలా చెప్దాం, మీరు మరియు అనండి, వాళ్ళు మరి అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూద్దాం అనండి. ఇలాగే అని ముగిస్తే బాగుంటుందో అనిపిస్తుంది. మరియ పాత్ర గంభీరం. యేసు క్రీస్తును ప్యాక్ చేసి ప్రపంచానికి అందించిన మహోన్నతమైన పవిత్ర, సాహసి, ధైర్యశాలి, నిబ్బరగత్తె మరియా. ఆమె అంటుంది, నీ మాట చొప్పున నాకు లెట్ దై వర్డ్ బి ఫుల్ఫిల్డ్. ఎంత ధైర్యం! అందుచేత యేసుక్రీస్తు ఎవరు? దూత కూడా ఒక మాట అన్నాడు చూడండి, ఆ పైన 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని అనగా, మరి ఏమంది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎవరు యేసుక్రీస్తు? ఇప్పటికీ వచ్చేసి ఉండాలి ఒక ఆలోచన. నిరర్ధకము కాని దేవుని మాట. జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ నో వెయిన్. నిరర్ధకము కాని దేవుని మాటకు మానవ రూపము యేసుక్రీస్తు. నిరర్ధకము కాని దేవుని మాట ఆయన మాటలో వ్యర్థత లేదు. దేవుని మాటకు ఒక మానవ రూపాన్ని ఇస్తే ఆ రూపమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆయన దేవుని మాట ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్. మానవ రూపంలో ఉన్న దేవుని మాట. దేవుని మాటకు మానవ రూపం ప్రభువైన యేసుక్రీస్తు. మాట అనేది లేకపోతే దేవుడు మనుష్యులకు అర్థం కాడు. మాట అంటే వాక్యము అంటాం మనం. మాట అంటే వాక్యము. వాక్యము అంటే అక్షరాల సముదాయం. అక్షరాల సముదాయం. మాట లేకపోతే ప్రభు మనకు అర్థం కాడు కదా. ఎలా అర్థం అవుతాడు దేవుడు? లేక ప్రభువు యేసుక్రీస్తు ఎలా అర్థం అవుతాడు? సైగల ద్వారా దేవుణ్ణి చెప్పగలమా? సైగల ద్వారా చెప్పడానికి సైగ చేసేవాడు కూడా అర్థం చేసుకోవాలి కదా. అది ఎలా సాధ్యం అవుతుంది? సైగల ద్వారా చదువుకోగలమా? ఏదన్నా కమ్యూనికేషన్ చేయగలం. వెళ్ళు అనే మాట చెప్పగలం, రండి అనే మాట చెప్పగలం, కూర్చో అనే మాట చెప్పగలం, నిద్రపో అనే మాట చెప్పగలం, తిను అనే మాట చెప్పగలం. ఇలాంటివి సరిపోతాయి, కానీ మిగతా ఏమి మాట్లాడలేము, ఏం చెప్పలేము, సమాచారం అందించలేము. అందుచేత దేవుడు అక్షరాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు, మానవునికి జ్ఞానం ఇచ్చి. అక్షరమే లేకపోతే చెప్పండి, అక్షరమే లేకపోతే మనకు రక్షకుడు లేడు. అక్షరమే లేకపోతే మనకు రక్షకుడు లేడు. యేసుక్రీస్తు అక్షర రక్షకుడు. ఏమండి?
అక్షర రక్షకుడు, అక్షరాల రక్షకుడు. అక్షరాల ₹1,00,000 అన్నట్టు. అక్షర రక్షకుడు, అక్షరాల రక్షకుడు. అక్షరం మనకు రక్షకుణ్ణి ఇచ్చింది. మాట మాట అందుచేత మనం అక్షరములోని రక్షకుణ్ణి మనం పూజించాలి. అక్షరాలలోని రక్షకుణ్ణి, అక్షరాలను కాదు. అక్షరాలను పూజిస్తే ఏమొస్తుంది? పసుపు నష్టమవుతుంది కదండి, కుంకుమ నష్టమవుతుంది. అక్షరాలను పూజించకూడదు, అక్షరాల్లోని రక్షకుణ్ణి పూజించాలి. అక్షరాల్ని పూజించడం అవివేకం. అక్షరాలకు పసుపు ఇయ్యడం, అక్షరాలకు దండం పెట్టడం. పోస్ట్ మ్యాన్ ద్వారా డబ్బులు వచ్చాయి. ఒక పోస్ట్ మ్యాన్ కొబ్బరికాయ కొట్టి దండం పెడుతుందంట. ప్రతి సంవత్సరం ప్రతి నెల డబ్బులు ఇస్తాడండి ఈయన. ఏం అర్థమైంది ఏమకి? పోస్ట్ మ్యాన్ కాదు పాపం, ఆయన కార్గిల్లో ఉండి ఆయన పంపుతున్నాడు. ఈ తిక్కలది ఏం చేస్తుంది? పోస్ట్ మ్యాన్కి దండం పెట్టి, పోస్ట్ మ్యాన్కి పసుపు రాసి, కాళ్ళకు కొబ్బరికాయ కొట్టి దండం పెడుతుంది. పోస్ట్ మ్యాన్ అంత మంచోడండి, ప్రతి నెల నాగా లేకుండా తెస్తాడండి డబ్బులు. అక్షరాలను పూజించడం అంటే అది అర్థం. పోస్ట్ మ్యాన్కి దండం పెట్టడం. అక్షరాల్లో ఉన్న రక్షకుణ్ణి పూజించేవాళ్ళం మనం. ఆ వాక్యము, ఆ అక్షరము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించే 1:14 యోహాను సువార్తలో మనం చూస్తాం. అక్షరముల సముదాయము మాట. ఆ మాట, ఆ దేవుని మాట నా జీవితంలో నెరవేరునుగాక అంటుంది ఆమె. దూతేమన్నాడు? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం. అందుచేత యేసుక్రీస్తు ఏ మాట అంటే ఆ మాట జరిగింది భూమి మీద. ఏ మాట అంటే అది జరిగిందండి. మనం బైబిల్ అంతా చెక్ చేసుకుంటే ఆయన ఏం పలికితే జరిగింది. పలక్కపోతే ఏం జరగబోవచ్చు, కానీ పలికాడా అది జరిగిందంతే. లాజరు బయటికి రా అన్నాడు అని పలికాడు, అంతే. లాజరు బయటకు వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. చిన్నదానా లెమ్మన్నాడు, చిన్నది లేచి కూర్చుంది. ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. ఆయన పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. చిన్నవాడా లెమ్మని చెప్పగా అతడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతన్ని తల్లికి అప్పగించి నాయ్యును గ్రామంలో జరిగిన సంగతి. ఏమిటి కారణం? ఆయన చెప్పిన ఏ మాట ఎన్నో నిరర్థకము కానేరదు. వెనక్కి రాదాని దేవుడు సముద్రంతో గాలి అణిగి నిమ్మళం అవ్వాలి అని ఆయన శాసించాడు. గాలి అణిగింది, సముద్రము నిమ్మళించింది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు, నిరర్థకము కాదు. అందుచేత 100% దేవుడు మానవుడిగా వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. 100% దేవుడు. వెలుగు కమ్మని పలుగా వెలుగు కలిగి అన్నట్టుగానే జరిగింది కదా భూమి మీద. అంత ఇన్స్టెంట్గా జరిగింది అంతే. కారణం ఏమిటి? ఆయన చెప్పిన ఏ మాట ఎన్నో నిరర్థకము కాదు. అందుచేతనే ఆయన ఎవరిని దూషించి మాట్లాడాల, ఎవరిని దూషించి మాట్లాడాల. ఎందుకో తెలుసా? అది జరుగుద్ది. మన పిల్లల్ని తిడుతుంటాం, అరే దున్నపోతా, పంది, కుక్క, ఏనుగా, సిగ్గుందా లేదా అని అంటాం. అదే ప్రభు అరే కుక్క అంటే కుక్క అవుతాడాడు అనలేదు ఆయన. మన ఇళ్ళన్నీ జూలుగా మారిపోతాయి.
ఆయన మాట నిరర్థకం కాదు. అందుచేత యేసుక్రీస్తు ఎవరు? నిరర్థకము కాని దేవుని మాట. నెంబర్ 1. మన కొరకు జన్మించిన మరియ గర్భం ద్వారా ప్రపంచంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ఎవరు? నిరర్థకము కాని దేవుని మాట. దేవుని మాటకు మానవ రూపం. రెండవది ఆయన మాట ఎలాంటిదో ఇక్కడ చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 29వ వచనం చూద్దామా? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. చాలండి. నీ మాట చొప్పున. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఆ పైన 37 వచ్చిన 38లో కూడా ఏం చదువుకున్నాం? నీ మాట చొప్పున అని చదువుకున్నాం. 1:38లో. 2:29లో ఏం రాయబడింది? నీ మాట చొప్పున సమాధానము. ఆయన నిరర్థకం కాని దేవుని మాట. రెండవది ఆయన సమాధానము. ఈజ్ పీస్. సమాధానము, సమాధాన రూపం. అందుచేతనే 9:6 కదా యెషయా గ్రంథంలో. ఎలాగనగా మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానం. యేసుక్రీస్తు సమాధానం. ఏమండి? యేసుక్రీస్తు సమాధానం. నీ ప్రశ్నకు సమాధానం, నీ హృదయానికి సమాధానం. సమాధానం అంటే 2 భావాలు. ఒకటి జవాబు అని, 2 శాంతి అని. మన దగ్గర జవాబు లేదు, మనకు శాంతి లేదు. అది మన కేసు. దేవుని గురించిన సంగతుల విషయంలో మన దగ్గర జవాబు లేదు. దేవుడు మనకు సమాధానం లేని ప్రశ్నగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రపంచంలో దేవుడు అనే ప్రశ్నకు, దేవుడు అనే ప్రపంచ ప్రశ్నకు ఏకైక సమాధానం యేసుక్రీస్తు. నాథా, సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నాం. ఆయన మనకు సమాధానం. ఈ సమాధానం ఎక్కడ ఇస్తాడో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, లూకా సువార్తలోనే ఇది 2వ అధ్యాయంలోనే 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. అది యేసుక్రీస్తు దగ్గరకు వస్తే, యేసుక్రీస్తును మనం స్వీకరిస్తే, ఆయన మనం ధరిస్తే, ఆయన మనం అంగీకరిస్తే, మరియ వంటి ధైర్యం నీకుంటే, మరియ వంటి గుండె నిబ్బరం నీకుంటే, మరియ వలే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక ప్రభు అని ఆయన్ను అంగీకరిస్తే సమాధానం తప్పనిసరి. ఎక్కడా? భూమి మీద, ఆన్ ద ఎర్త్. చనిపోయిన తర్వాత స్వర్గం అండి, చనిపోయిన తర్వాత పరలోకం అండి, చనిపోయిన తర్వాత ఇక గొప్ప పరిస్థితి. భూమి మీద ఉండగానే పరలోకపు ఆనందాన్ని అనుభవించగలం. భూమి మీద ఉండగానే మనకు పనికిరాని దేవుడు చనిపోయిన తర్వాత ఎందుకండి? ఏమిట్రా ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఏముంది, చనిపోయిన తర్వాత ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ మళ్ళీ ఆమెను చేసుకుని ఇబ్బంది పడ్డం కంటే కూడా అని ఎవడన్నా అంటే ఎలా ఉంటుందంటే ఇది? చనిపోయిన తర్వాత భూమి మీద పనికిరాని దేవుడు చనిపోయిన తర్వాత మనకు లభిస్తే ఏం ప్రయోజనం అండి? భూమి మీదే సమాధానం ఇస్తాడు ఆయన. అందుచేత ఇప్పుడు నువ్వు తేల్చుకోవాల్సింది భూమి మీద ఉన్నావా ఎక్కడ ఉన్నావో తేల్చుకుంటే చాలు.
భూమి మీద సమాధానం. దేవునికి స్తోత్రం. భూమి మీద సమాధానం. ఆయన దగ్గరకు వస్తే, ఆయన స్వీకరిస్తే, క్రిస్మస్ నువ్వు అంగీకరిస్తే, నీ లోనికి ఆయన రావడం నువ్వు ఇష్టపడితే, మన హృదయం ఆయన చేర్చుకోవడానికి మన హృదయంలో అకామిడేషన్ ఇస్తే, గర్భంలో అకామిడేషన్ మరియకే అవకాశం. మిగతా వాళ్ళు కూడా అకామిడేషన్ ఇవ్వచ్చు. అయితే హృదయంలోనికి ఆహ్వానిస్తే. అందుచేతనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట 7వ వచనం 4వ అధ్యాయం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలెను. హృదయములో సమాధానం. భూమి మీద నీవు నమ్మిన దేవుణ్ణి భూమి మీద నువ్వు రుజువు చేయగలవు. నీ బ్రతుకు ద్వారా, నీ మార్పు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా, క్రమశిక్షణ ద్వారా, లేఖనాల ప్రకారం జీవించడం ద్వారా, సహవాసంలో కొనసాగడం ద్వారా భూమి మీద యేసుక్రీస్తు అందుకు భూమి మీదకి వచ్చాడు. దేవుడు భూమి మీదకి వచ్చాడా అంటే మనుషులు ఏం చేస్తున్నాడు? అన్న జూమ్ మీద వాక్యం వింటున్నామన్నా చర్చికి రాకపోయినా పర్వాలేదు అంటున్నాడు. ఎందుకంటే లైవ్ ఇస్తున్నారు కదా. జూమ్లో నిద్రపోయింది ఎవడికి తెలియదు కదా. జూమ్ మీద కాదు, భూమి మీద సమాధానం. భూమి నువ్వు నమ్మిన రక్షకుణ్ణి రుజువు చేసే ఒక మంచి వేదిక అండి. ఒక మంచి వేదిక. స్టేజి ఎక్కి వాక్యం చెప్పడం ద్వారా రుజువు అది కాదు, అది ఇంకా తక్కువే. వాస్తవంగా చెప్పాలంటే మన ప్రవర్తన ద్వారా తెలియజెప్పడం కంటే తక్కువే అంటా నేను. అందుచేత ఈ క్రిస్మస్ మనకు సందేశాన్ని ఇస్తుంది. మనకు మరియతత్వం అవ్వాలండి ప్రభువు నమ్మాలంటే. ఫిలాసఫీ ఆఫ్ మేరీ, మరియ మార్క్ విశ్వాసం రావాలి మనలోనికి. మరియ మార్క్ విశ్వాసం. అప్పుడు మనం భూమి మీద సమాధానం. వాస్తవానికి మరీ జీవితం సమరం. కానీ ఆమెకు తెలుసు సమాధానం పొందుతుందని. తన గర్భస్థ వ్యవస్థ గురించి కానీ, తన కాన్పును గురించి కానీ, తనకు పుట్టిన కుమారుని గురించి కానీ వినండి మీరు జాగ్రత్తగా. ఎక్కడ ఒక్క విమర్శ కూడా బైబిల్లో లేదండి. దేవునికి స్తోత్రం. నాట్ ఈవెన్ వన్ ప్లేస్. ఎక్కడ మనకు కనబడదు. ఎవరేమన్నా ఎదురు మాట్లాడినట్టు కానీ, ముక్కి మూలిగి తుమ్మి తగ్గినట్టు కానీ మనకి ఎక్కడ కనిపించదు. అంత గొప్పగా ఆమె పరిస్థితిని ఎదుర్కొన్నది యోసేపు ఆమె. అందుచేత ఆమెను మరి అంటున్నాం. మరి అంటున్నాం. ఆమె అన్న మాట, నీ మాట చొప్పున నాకు. యేసుక్రీస్తు ఎవరు? నిరర్థకము కాని దేవుని మాట. చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? నిరర్థకము కాని దేవుని మాట. 2, యేసుక్రీస్తు ఎవరు? సమాధానం. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం మీ హృదయములలో, మీ తలంపులలో కావలి ఉండును. భూమి మీద సమాధానం.
మూడో మాట చూడండి. యేసుక్రీస్తు జన్మ, క్రిస్మస్ మనకిచ్చే సందేశం ఇది. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. లూకాసు వార్తే 5:5. ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున, అది అండర్లైన్ చేసుకోవాలి, నీ మాట చొప్పున వలలు వేతున ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. 5వ వచనంలో ఏమంటున్నాడు? రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, అయినను నీ మాట చొప్పున. మా ప్రయాసను అడిగితే వద్దు మొర్రు అంటుంది. ఎందుకురా మళ్ళీ వలలు వేయడం బాబు? రాత్రంతా వేశారు, ఎడాపెడా అటు ఇటు, ఇంకా వలలు వేయాలి అనడానికి మీకు బ్రెయిన్ ఉందా అని అంటుంది. తప్పకుండా ప్రయాసను అడిగితే. రాత్రంతా ప్రయాసపడ్డాం, మా ప్రయాస మళ్ళీ వల వేయనివ్వదు మమ్మల్ని, అంత ప్రయాసపడ్డాం. వలలు పట్టుకోనివ్వదు మా ప్రయాస, అంత కష్టపడ్డాం. అయినను నీ మాట చొప్పున వలలు వేతుము. ప్రయాస తొలగించే మాట, ప్రయాస తొలగించే మాట. మనం ఎవరం ఇప్పుడు చెప్పండి? మనం ఎవరం అంటాం? మాదేమో గుంటలండి, వీళ్ళదేమో ఎనికేపాడండి, వాళ్ళదేమో రామరప్పాడండి. అది కాదు నేను ఎదురు సమాధానం. మనం ఎవరం? ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళం. ప్రభువేమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మన విశ్రాంతి మన చుట్టూ ఉన్న వాళ్ళకి విభ్రాంతి కలిగిస్తుంది. రాత్రంతా ప్రయాసపడ్డాం, అదే సముద్రం, అవే నీళ్లు, అదే ప్రాంతం, కానీ నీ మాట చొప్పున వలలు వేస్తాం. వలలు పిగిలిపోయేలాగా, దోణెలు నిండేలాగా ప్రయాస పరాకాష్ఠకు చేరుకుంది. అందుచేత ప్రయాస పడకుండా ఎవడు బతుకుతాడండి లోకంలో? రాజైనా ప్రయాసపడాలి, రోజు గడవని వాడైనా కూడా ప్రయాసపడాలి. ఎవరి కష్టం వాళ్ళది. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. పీత కష్టపడాలి, సీత కష్టపడాలి. కానీ విశ్రాంతి అనేది కష్టపడే అందరికీ లేదు, అందరికీ లేదు, ప్రయాసపడే అందరికీ లేదు. అందుచేత నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అదే ఉద్యోగం, అదే ఆదాయం, అదే కుటుంబం, అదే పరిస్థితి, ఇంతకుముందు లేని విశ్రాంతి ఇప్పుడు అనుభవించడం జరుగుతుంది. అందుకు యేసుక్రీస్తు జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రయాసకు పరాకాష్ఠ. ఈజ్ అల్టిమేట్ ఎండ్ కార్డు వేస్తాడంతే ప్రయాసకు. అంటే విశ్రాంతి ఇస్తాడు. అంటే కష్టపడకుండా బతికేంటరా అండో, కష్టపడండి, విశ్రాంతి ఉంది, విశ్రాంతి ఉంది. కష్టపడి విశ్రాంతి పొందడంలోనే మజా ఉందండి, జోష్ అందులో ఉంది. వాస్తవంగా మీరు డాక్టర్ దగ్గరికి బాగా కష్టపడేవాడిని ఒకడిని, కష్టపడకుండా పొద్దుగుకులు తినేవాడిని ఒకడిని, ఫ్యాన్ కింద కూర్చుని ఇద్దరిని తీసుకెళ్ళండి, బ్లడ్ టెస్టులు చేయించండి, అన్ని రకాల టెస్ట్ చేయించండి. ఏమంటాడు డాక్టరు? వీడు బాగుంటాడు ఆరోగ్యంగా, వీడు వెంటనే బెడ్ ఎక్కించి సెలైన్ ఎక్కించండి, లేకపోతే కొద్ది రోజుల్లో ఉండడు అంటారు. కష్టంలోనే సమాధానం ఉంది.
కష్టపడ్డం, ఇష్టపడ్డం. ఏమండి, నేనేం చెప్పబోతున్నా చెప్పగలరా? కష్టపడ్డం, ఇష్టపడ్డం మనకు కష్టం. కొంచెం కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం. కష్టపడడం, ఇష్టపడడం మనకు కష్టం. అందుచేత కష్టాలు వస్తున్నాయి మనకి. కష్టపడతారు, అయితే విశ్రాంతి ఇస్తాను నేను. ఐ షాల్ గివ్ యూ రెస్ట్. ఐ షాల్ గివ్ యూ. యేసుక్రీస్తు జన్మ కారణం అండి ఇది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్మస్. ఒకటి, ఎవరైనా నిరర్థకం కానీ దేవుని మాట అనే సందేశం, క్రిస్మస్ సందేశం. 2, ఆయన మాట సమాధానం. 3, ఆయన మాట ప్రయాసకు పరాకాష్ట. ప్రయాస తొలగిపోతుందని చెప్పలా 20:28లో, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను కానీ ప్రయాస తొలగించేస్తానల్లా. ప్రయాస పడడం ఉండాలి. అసలు కష్టపడమే మనకు ఒక హెల్త్ సెంటర్. ప్రభు విశ్రాంతి ఇస్తాడు, నెమ్మదిస్తాడు. చెక్ చేసుకోండి మీరు ఒకసారి. దేవుని నమ్మకం ముందు అదే ప్రొఫెషన్లో, అదే వ్యాపారంలో, అదే వృత్తిలో, అదే ఉద్యోగంలో, అదే స్టేటస్లో ఉండుండొచ్చు. దేవుని నమ్మిన తర్వాత, ప్రభును స్వీకరించిన తర్వాత ఆ తేడా చూడండి. విశ్రాంతి ఉందండి ఇప్పుడు నాకు. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్ అండి. అందుచేత ఇప్పుడు చెప్పండి, ఎవరు యేసుక్రీస్తు? నిరర్థకం కాని దేవుని మాట. ఆయన నిరర్థకం కాని దేవుని మాట. 2వది ఆయన సమాధానం. 3 ఆయన ప్రయాసకు పరాకాష్ట. 4వ అధ్యాయం, 4వ సంగతి లూకా 7:7 చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రము అనే మాట మాత్రము మీరు మరిచిపోవద్దు. మాట మాత్రము సెలవిమ్ము అంటే నీ మాట చొప్పునని నా దాసుడు బాగుపడతాడు. నా దాసుడు బాగుపడతాడు. బాగుపడడం, స్వస్థపరచుట అనే మాటకు బాగుపడడం అని అర్థం. చూడండి, రాజుల 2వ గ్రంథంలో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం చూడండి. 2వ గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయంలో మనకు కనబడే మాట ఇక్కడ 20వ అధ్యాయం చూడండి. ఏమంటున్నాడంటే, హిజ్కియాను గురించి ప్రభు మాట్లాడుతూ, నేను నిన్ను బాగు చేసేదను అన్నాడు 5వ వచనంలో, చివరి భాగంలో. నేను నిన్ను బాగు చేశాను. అంతకుముందు ఎట్లా ఉన్నాడు? బ్రతుకుడు, మరణమవుతున్నావు, మరణకరమైన రోగమని 20వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఇప్పుడు బాగుపడ్డాడు. ఆయన మాట మనల్ని బాగుపరిచే మాట అండి. బాగుపడతాం. పాపము నుండి విడిపించబడి బాగుపడతాం. లోకము నుండి విడిపించబడి బాగుపడతాం. వ్యసనాల నుండి విడిపించబడి బాగుపడతాం. లోక సంబంధమైన వ్యవహారాల నుండి విడిపించబడి బాగుపడతాం. ప్రపంచాన్ని బాగు చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభును మనకిచ్చిన ఆ మహిళ మరియా. ఆమెనే మనం ఏం చెప్పుకున్నాం? మరియా. ఆమె అన్న మాట ఏమిటి? నీ మాట చొప్పున
దూత అన్న మాట ఏమిటి? ఆయన మాట, ఆయన చెప్పిన ఏ మాట అయినో నిరర్థకం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? నిరర్థకం కాని దేవుని మాట. యేసుక్రీస్తు ఎవరు? సమాధానము. యేసుక్రీస్తు ఎవరు? ప్రయాసకు పరాకాష్ట. యేసుక్రీస్తు మరి ఎవరు? బాగుపరిచే రక్షకుడు. ఈ కీప్స్ అస్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్ అంటమే. ఆయన బాగుపరిచేవాడు. బాగుపరిచేవాడు, మన బాగోగులు చూచేవాడు. మన పక్షంగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడండి. అందుచేత ఆయన గురించిన చతుర్ముఖ అవగాహన ఇక్కడ మనం చెప్పుకున్నాం. 4 మాటలు. సత్యం కూడా నన్ను పిలిచి, మీరు రావాలి, ఒక 4 మాటలు చెప్పాలన్నారు. అందుకొచ్చాను. ఈ 4 మాటలు మీకు చెప్తున్నాను. ఆయన నిరర్థం కాని దేవుని మాట, ఆయన సమాధానం, ఆయన ప్రయాసకు పరాకాష్ట, ఆయన బాగుపరచే దేవుడు. నీ మాట చొప్పున, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు, స్వస్థత పొందుతాడు, ఆరోగ్యం, బతుకు బాగవుతుంది. ఆరోగ్య మంత్రం కాదు, ఆయన బాగు చేసేవాడు. బాగుపడడానికి, రోగం పోవడానికి యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తును కోరుకుంటే, కేవలం రోగం పోవడానికి యేసుక్రీస్తును కోరుకుంటే నీకు రోగం అర్థం కాలేదు, యేసుక్రీస్తు కూడా అర్థం కాల. ఆయన బాగు చేస్తాడు, బ్రతుకు బాగు చేస్తాడండి. బ్రతుకు బాగుపడాలి, కానీ రోగం పెద్ద మ్యాటర్ కాదు. మనకి రోగం పెద్ద మ్యాటర్ కాదు. రోగం అర్థమైతే అది పెద్ద మనకు ప్రమాదం, పెద్ద మ్యాటర్ ఉండదు. చూడండి, కొంతమందికి మనం ఏవిళ్ళు అంటాం కదా, మార్నింగ్ సిక్నెస్ అంటారు. అప్పుడు కొంచెం వాళ్ళు నీరసంగాను, నీళ్ళు ఊరటం, ఒక యావగింపు రావడం, కొన్ని వాసనలు పడకపోవటం, చికాగ్గా ఉండడం, ఇవి కనిపిస్తాయి. ఆమె కంగారు పడదు. అమ్మో, డాక్టర్ని పిలవండి, వాళ్ళని పిలవండి, ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళండి, ఇట్లా ఎవరు కంగారు పడరు. ఎందుకని? దట్ ఇస్ ఎ గుడ్ సైన్. అమ్మాయి నీళ్ళు వస్తుందంటగా అంటారు వీళ్ళు ఆడవాళ్ళు. మన ఆడవాళ్ళు మరీ సాగదీసి మాట్లాడతారు కదా. ఏదో ఇంటి పక్కన గోడ అవతల ఉండి మాట్లాడుకుంటే ఒక రకం, బస్సులో ఈ చివర ఉంటుంది, ఫస్ట్ సీట్లో ఏముంటుంది, అక్కడి నుంచి లేచి వదినా నీళ్ళు వేసుకుందంటగా, ఇదంతా డ్రైవర్ వరకు వినపడాలి. మనం చూస్తున్నాం లోకంలో. అవి పెద్ద అనారోగ్యంగా మనం ఫీల్గా, గుడ్ సింబల్. అందుచే ప్రభువుని మనం అంగీకరిస్తే మనకున్న రోగాలు మనకు అర్థమయ్యారన్నమాట. వర్రీగా ప్రభు ఉన్నాడు, మాకు బాగుపడ్డ ఉంటుంది. ప్రభు నాకున్నాడండి, ప్రభు నాకున్నాడు. నేను ప్రభువును కలిగి ఉన్నాను, నేను ప్రభువును చూస్తున్నాను, మోస్తున్నాను అని చెప్పగలం. ఈ రాత్రి వేళ 2023వ క్రిస్మస్ జరుపుకుంటున్నామండి. మనం యేసు క్రీస్తు గూర్చిన సందేశం లేఖనాల్లో మనం వింటున్నాం. మరియ ద్వారా ప్రపంచానికి ఇవ్వబడ్డ రక్షకుడు, ఆయనలోని గుణ లక్షణాలు, ఆయన జన్మ కారణాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుచేత నీకు అర్థమైతే ఏమని చెప్పాలి? ఆయన చెప్పండి. ఒకటేమిటి? నిరర్థకము కానీ దేవుని మాట. 2 ఏమిటి? సమాధానం. 3 ఏమిటి? ప్రయాసకు పరాకాష్ట. 4 ఏమిటి? బాగుపడతాం. ఇన్ని సంగతుల సమాహారంగా యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన జీవితం అంతా కూడా పోరాటంగానే జరిగింది.
ఎంత పోరాటం అంటే ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడ తింటున్నాడు అని ఎవ్వరు అడిగినట్టుగా లేఖనాల్లో మనకు కనిపించదండి. బాబు భోంచేసావా అని అడిగేవాళ్ళు కూడా తనకు లేకపోయారు. అందుచేతన ఆయన ఆకలి కొని ఈ మనుషుల దగ్గరికి వెళ్ళడం కంటే చెట్టు దగ్గరికి వెళ్తే మంచిదని ఆకులు గల అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అంత ఇబ్బంది పడ్డాడు. ఆయన మేళ్ల కంటే కూడా ఆయన ప్రజల మాట వినలేదని అసూయపడ్డారు. కొండ మెంచి తోసివేయాలని చూచారు, ఇబ్బంది పెట్టారు, దూషించారు. సొంత వాళ్ళే ఒంటరి జీవితాన్ని జీవించాడండి. ఒంటరి జీవితం. మనుషుల యొక్క క్రూరత్వాన్ని 100% చూచినవాడు యేసుక్రీస్తు. ఎంత క్రూరులో, ఎంతకైనా తెగబడగలిగిన వారో చూచాడు, కానీ వాళ్ళని ద్వేషించలేదు. ఆయన అందరినీ ప్రేమించి అందరి కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి సమాధి చేయబడి సమాధిని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి రాబోతున్నాడు. ఒక గొప్ప సంగతి ఏమిటంటే, ఏ క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఇన్నాళ్ళు వస్తున్నామో ఆయన్ని మనం కళ్ళారా చూస్తాం. దేవునికి స్తోత్రం. కళ్ళారా చూస్తాం. 1:17 ప్రకటన గ్రంథంలో యోహాను అంటున్నాడు, నేను ఆయన్ను చూడగా చచ్చిన వాని వల్ల ఆయన పాదం మీద పడి తిని. అంటే ఏమనుకున్నాడు యోహాను? సావు నాకు ఆయన పాదాల మీద వస్తే బాగుండు, పాదాల మీద పడి చనిపోతే బాగుండు అనుకున్నాడు. ఆయన చూచి, ఆయన ముందు మరణించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి అసలు? సావు కూటానికి ఎప్పుడు హాజరు కాల యేసుక్రీస్తు, ఎప్పుడు హాజరు కాల. జ్ఞాపకార్థ కూటాలుగా ఆయన హాజరు కాలేదు. మృతి కూటానికి పిలిచిన అది స్తుతి కూటంగా మారింది. అందుచేత ఆయన మనం కళ్ళారా చూస్తామండి. ఆ చూచిన రోజున మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే మన ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ రక్షకుడు రాబోతున్నాడు. ఆయన గురించి మనం జీవించి ఆయన జన్మ రహస్యాన్ని అందరికీ మనం చెప్పడానికి మిగిలి ఉన్నాం. అది ఆయన జన్మ రహస్యాన్ని చెప్పడానికి. ఏమిటి ఆయన జన్మ రహస్యం చెప్పండి. ఒకటి అంటాను నేను, మిగతాది మీరు చెప్పండి. మిగతాది మీరు చెప్పండి. మేము 1, 2, 3, 4 అంటాం అంటారా? ఏ తేలికైతే తీసుకోండి. 1 నిరర్థకము కాని మాట, 2 ప్రమాదానం, 3 ప్రయాసం, 4 మంచిది, బాగు చేయదు. ఆయన మాట అలాంటిది కాక ఆయన మాట చొప్పున మనం జీవిద్దాం. ప్రభు కొరకు ఆయన సందేశాన్ని మోసే అమాలీలుగా భూమి మీద ఆయన పరిచర్యలో పాలిభాగస్తులమవుదాం. ప్రభు అని దేవుడు మీ అందరికీ ఈ క్రిస్మస్ ఆనందాన్ని, ఆయన జన్మ సంబంధిత ఆనందాన్ని జీవించిన కాలం మన హృదయాల్లో ఉంచుగాక. ఆయన గురించి ప్రకటిస్తూ ప్రభు పిలిచే వరకు నమ్మకస్తులుగా భూమి మీద జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఇస్సాక్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ